యెహోవా మిమ్ములను యెహోవా మిమ్ములను మర్చిపోలేదు. యెహోవా మిమ్ములను మీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. చాలా విషయాలు ఉన్నాయి. దేవుడు తిమోతిని అనుషాను మర్చిపోలేదు. అమ్మగారి ప్రార్థన, దైవజనుల ప్రార్థన దేవుడు అంగీకరించి వారి కుటుంబాన్ని అద్భుతముగా దీవించుగాక. ఆమె ఒక దినాన మరి పాపము డ్రెస్ వేస్తున్నారు. ఒక దినాన యేసు ప్రభు దగ్గరికి తమ చిన్న బిడ్డలను తీసుకొని వచ్చారు. హల్లెలూయా. ఉన్నవారు చెప్పండి హల్లెలూయా. ఆకలితున్న వారు త్వరగా ముగిస్తా. అయితే పిల్లలను తీసుకొచ్చినప్పుడు శిష్యులు ఏం చేశారట? కోపపడ్డారు. శిష్యులందరూ ఆ పిల్లలను తీసుకొని వస్తే కోపపడ్డారు. అప్పుడు వారు వారిని గద్దించారు. శిష్యులు ఏం చేశారు? యేసుకుడానికి మీద దూరం అని చెప్పేసి గద్దించారు. అప్పుడు దేవునికి ఏమొచ్చింది? దేవునికి కోపం వచ్చిందంటే అది దేవునికి నచ్చని పని. అందుకే దేవుడు ఏం చేశాడంటే వెంటనే అన్నారు, చిన్న బిడ్డలను మీరు ఆటంకపరచవద్దు, చిన్న బిడ్డలను నా యుద్ధకు రానియాల, ఎందుకంటే ఇలాంటి వారిదే ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని చెప్పి కోపబడి దేవుడు మూడు పనులు చేశాడమ్మా. ఎన్ని పనులు? చదువుతావా? మార్కు అదే 10వ అధ్యాయం 16వ వచనం. ఒకటే వచనంలో 3 చేశాడు దేవుడు. ఒక్క నిమిషం వెరీ గుడ్. ఇదంతా జరిగిన తర్వాత పిల్లలు వచ్చారు, శిష్యులు గద్దించారు, దేవుడు కోపపడ్డాడు. అయిపోయిన తర్వాత ఒక 3 పనులు చేశాడు దేవుడు. అక్కడే చెప్పండి. ఒక నెంబర్ 1 ఆ బిడ్డలను నంబర్ 1 అమ్మగారి జాగ్రత్త. ఫస్ట్ దేవుడు చేసిన పని తీసుకొని వచ్చిన బిడ్డలను నంబర్ 1 దేవుడు ఏం చేశాడు? ఎత్తుకో యేసయ్యా, నన్నెత్తుకో యేసయ్యా, యేసయ్యా వందనాలు యేసయ్యా. ఆమె టైం లేదు. ఓకే. దేవుడు నంబర్ 1 ఏం చేశాడు? ఎత్తుకున్నాడు. శిష్యులు గద్దించారు, ప్రజల దగ్గర రానివ్వలేదు. కానీ ప్రభు ఏం చేశాడు? ఎత్తుకున్నాడు. యెషయా మీకు తెలుసు, ముదిమి వచ్చు వరకు. ఒకసారి చూద్దామా? అందులో నేనే 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 అని 5 సార్లు దయగారు. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను, తర్వాత నిన్ను రక్షించు వాడను నేనే, నిన్ను కనిన వాడను నేనే, శంఖ పెట్టుకొని ఎత్తుకొని వాడను నేనే. హల్లెలూయా. అంటే చెప్పండి, ఈ రోజుల్లో తిమోతి కానీ మరి అనుష కానీ పుట్టిన అజుబాను చెప్పండి ఎన్నో ఎత్తుకుంటారని చెప్పండి. ఎన్ని సంవత్సరాలు ఎత్తుకుంటారు? ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఎత్తుకుంటారా? కానీ దేవుడు అంటాడు ముదిమి వచ్చు వరకు, ఆ వెంట్రుకలు నెరియు వరకు నేను ఎత్తుకుంటా అంటున్నాడు. హల్లెలూయా. అనబట్టు ఏం చేశాడు? నంబర్ 1 ఎత్తుకున్నాడు. నంబర్ 2 హల్లెలూయా. రెండవది ఏం చేశాడంటే ఆ పిల్లలను ఎత్తుకున్నాడు. రెండవది కౌగిలించుకున్నాడు. హల్లెలూయా. పరమగీతాలో మరే మాట ఉంటది, దాని కుడి చెయ్యి నా తల కింద ఉంటది, దాని ఎడమ చేతితో మామూలు దేవుడు కాదు మన దేవుడు. కొన్ని రోజులే మరి తిమోతి గారు అనుష గారు ఎత్తుకుంటారు. కానీ అజుబాను ముదిమి వచ్చు వరకు ఎవరు ఎత్తుకునేది? దేవుడు ఎత్తుకుంటాడు. రెండవది కౌగిలిస్తా. మూడో చెప్పి ముగిస్తా. మూడోదమ్మా ఆశీర్వదించి ఆ అజుబా మీద, ఆ హెప్సిబా మీద, అక్కడ వచ్చిన పిల్లల మీద దేవుడు ఏం చేశాడు? తన చేతులు ఉంచాడు. చేతులు ఉంచి గట్టిగా సపోర్ట్. దేవుని కోపం వచ్చింది. చిన్న బిడ్డలంటే దేవుని యొక్క రాజ్యం. దేవుడు ఎత్తుకున్నాడు, కౌలులించాడు, చేతులు తెచ్చి వారిని ఆశీర్వదించాడు. 5 రొట్టెలు 2 చేపలు ఎవరు ఇచ్చారు? పెద్దోళ్ళ చిన్నోళ్ళ? దేవుడు దాన్ని ఏం చేసింది? దేవుడు ముందు ఆ రొట్టెలు ఏం చేసింది? దేవుడు పట్టుకున్నాడు. అంటే దాని చేతులు ఏముంది? ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది, ఆరోగ్యం ఉంది. పట్టుకున్నాడు. తండ్రికి ఏం చేశాడు? ఆమె అంటే ఇది ఏం కూడిక? ఇది కృతజ్ఞత కూడిక. దేవుడు చేతులతో పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఇక మీరు తినండి అన్నాడు. అందరు తిన్నారు. ఎంత మిగిలిందండి? 12 గంపలు. ఎంతమంది తిన్నారు?